బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 4 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయి. కేవలం జూబ్లీ హిల్సే కాదు, మరో 4 చోట్ల ఉప ఎన్నికలకు అవసరమైతే రిజైన్ చేసి మరి ఉప ఎన్నికలు తీసుకురాబోతున్నారు ఆ 4 ఎమ్మెల్యేలు. ఇంతకీ ఎవరు 4 ఎమ్మెల్యేలు అంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువా నేలకు కొట్టి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కుమిలి చెప్పుకోలేక చేసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆ 4 ఎమ్మెల్యేలే ఇప్పుడు రాజీనామా చేయాలనుకుంటున్నారు. ఏం చెప్పుకోలేకపోతున్నారు, ఏం చేసుకోలేకపోతున్నారంటే మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకోలేకపోతున్నారు, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని ఎక్కడ కూడా వాళ్ళు బహిరంగంగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అటువంటి ఒక సిచ్యువేషన్ అటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారట. ఆ 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి త్వరలోనే మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకురాబోతున్నారట. ఆ ఎమ్మెల్యేలో దానం నాగేందర్ ఒకరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అండ్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ 4 కూడా స్వచ్ఛందంగా వారంతట వారే రిజైన్ చేసి తమ సత్తా ఏంటో చూపిస్తాం, మేమేంటో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రుచి చూపిస్తాం. పదే దానం, కడియం, తెల్లం, పోచారం ఈ 4 కూడా టార్గెట్గా మారిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొస్తే తప్పకుండా ఈ 4 పేరు తీసుకొస్తోంది.